ఒక చిన్న పక్షి కథ చెప్తాను వినండి. ఒకానొక అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. అది చాలా గర్వంగా ఉండేది. నేను ఎవరి సహాయం లేకుండా నా పనులన్నీ నేనే చేసుకోగలను అని ఎప్పుడు అనుకుంటూ ఉండేది. ఆ పక్షి ఇతర జంతువులను చూసేది. అవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉండేవి. కానీ ఆ పక్షి మాత్రం నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని తనలో తను అనుకునేది. చలికాలం వస్తుంది. పక్షి ఒక గూడు కట్టుకోవాలనుకుంది. అది ఒక్కటే పుల్లలను, ఆకులు సేకరించడానికి చాలా కష్టపడింది. పెద్ద పెద్ద పుల్లలను మోయలేక ఇబ్బంది పడింది. జ్ఞాని అని తెలివైన గుడ్లగూబ ఆ పక్షి కష్టాన్ని గమనించింది. ఆ పక్షిని చూసి ఆలోచిస్తూ ఉంది. ఆ గుడ్లగూబ పక్షి దగ్గరకు వచ్చి, ఓ పక్షి, సహాయం అడగడం తప్పు కాదు, అందరూ ఒకరినొకరు సహాయం చేసుకుంటారు అని నెమ్మదిగా చెప్పింది. ఆ పక్షి కొద్దిసేపు ఆలోచించి జ్ఞాని అంటే ఆ గుడ్లగూబ మాటలు నిజమే అని దానికి అనిపించింది. చివరకు అది సహాయం అడగాలని నిర్ణయించుకుంది. ఆ పక్షి ఒక ఉడత దగ్గరకు వెళ్ళి, నాకు గూడు కట్టుకోవడానికి పుల్లలు కావాలి, సహాయం చేస్తావా అని అడిగింది. ఆ ఉడత సంతోషంగా ఆ పక్షికి సహాయం చేసింది. అవి రెండు కలిసి చాలా పుల్లలను సేకరించాయి. కొద్దిసేపట్లోనే ఆ పక్షి అందమైన గూడు సిద్ధమైంది. అది తన కొత్త గూటిలో హాయిగా కూర్చొని చాలా సంతోషంగా ఉంది. పక్షి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. అదేంటంటే సాయం అడగడం మరియు స్వీకరించడం మంచిది. మనం ఒంటరిగా అన్ని పనులు చేయలేము. అందరూ కలిసి ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, అన్ని పనులు నేనే చేసుకోగలనని ఎంత తప్పో, అన్ని పనులను వేరే వాళ్ళపైన ఆధారపడడం కూడా అంతే తప్పు. సో కాబట్టి మనము ఎక్కడ మనం మన స్వంతంగా చేయాలో, ఎక్కడ పక్క వాళ్ళ సహాయం తీసుకోవాలో కూడా ముఖ్యము.